నమస్తే సార్, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్, ఓకే. ఆ, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి 8 నెలలు అవుతుంది దాదాపుగా. వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? వాళ్ళ పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. ప్రస్తుతానికి అన్నీ బాగానే ఉంది. ఇప్పుడు పాత కేసీఆర్ అప్పులు చేసి వెళ్ళిపోయాడు, డ్యాములన్నీ కట్టేశాడు. కట్టడం వల్ల క్రాకులు అవి ఇచ్చాయి. ఆ క్రాకులు ఎవరు పోతారండి? చుట్టుపక్కల ఉన్నాయి ఒక 5 గ్రామాలు ఉండండి. 5 గ్రామాల్లోనూ ఒక ఇంటికి నలుగురు తెచ్చుకోండి, ఎక్కువ వద్దు. ఆ నలుగురు కూడా అది కానీ ఆనకట్ట కానీ కొట్టేస్తే ప్రజలందరూ పోతారు కదా, పోకుండా ఉండరు. మనం వచ్చి ఫామ్ హౌస్లోనే ఇక్కడ ఉండడం ఇది కాదు. వీళ్ళు అన్నీ ఇచ్చేస్తున్నారు. రాత్రే టీవీలో చూశాను, నోటీసులు ఎవరెవరికో పంపించారట. టీవీ న్యూస్ నేను చూడలేదు. అలాగే కేటీఆర్ గారు చూసుకుంటే రోజుకొక ఏదో కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏదో ఒక విమర్శించడం, మీరు అది చేయలేదు, ఇది లేదు, అది కరెక్ట్గా లేదు, ఇది కరెక్ట్గా లేదు అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? పాలక ప్రభుత్వం మీద అపోజిషన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా విమర్శనలు ఎక్కువ ఉంటాయి. విమర్శనలు ఎప్పుడూ ఉంటాయి. అది సరా మామూలే. దానికి మొన్న హరీష్ రావు అన్నాడు, మీరు ఆగస్టు 15 లోపు కానీ రైతు బంధు ఇది ఏదో పెట్టారు కదండి, రుణమాఫీ చేస్తే నేను రిజైన్ చేస్తానని అన్నాడు. వాడు చేశానని అంటున్నాడు. చేసిన తర్వాత వీళ్ళు ఎందుకు మాత్రం రిజైన్ చేయలేదు? రిజైన్ చేయాలి కదా హరీష్ రావు. పాలక మండలి మీద ఎప్పుడు కూడా అపోజిషన్గానే ఉంటుంది. మాటలు మాత్రం మామూలే, మామూలే. అవన్నీ ఎవరు పట్టించుకోరు, చేయరు. ఇప్పుడు రైతు బంధు అనేది 5 ఎకరాల వాళ్ళకి ఇస్తే బెటరా, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తే బెటరా, లేకపోతే వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి ఇస్తే బెటరా? వ్యవసాయం చేసుకోవాలంటే భూస్వాములు ఎక్కువ ఉన్నారు. భూస్వామి ఎప్పుడు చేయడు. ఇప్పుడు భూస్వామి ఉన్నాడంటే వాడు వచ్చి కావులకి ఇచ్చేస్తాడు. కావులకి ఇచ్చిన తర్వాత ఈ రైతుకి మాత్రం డబ్బులు వెళ్ళటం లేదు. భూస్వామికి డబ్బులు వెళ్తున్నాయి. ఆ భూస్వామికి ఆడికి 100 ఎకరాలు 500 ఎకరాలు ఉంటున్నాయి. కానీ వాడికి ఎంతో ఇచ్చేసుకొని డబ్బులన్నీ వాడికి వెళ్తున్నాయి, కానీ రైతుకి రావటం లేదు. రైతు తాలూకుది ఆధార్ కార్డు అది తీసుకొని ఎవడు చేస్తున్నాడో కవులకి వాళ్ళకి ఇస్తేనే బెస్ట్. భూస్వాములకి మాత్రం లక్షల కోట్లు వెళ్తున్నాయి. మొన్న చూడండి, గవర్నమెంట్ స్థలం ఎవరు ఏ రెడ్డి అయినా ఆయన ఆక్రమించాడు. ఆడికి సంవత్సరానికో ఎప్పటికో 2 కోట్ల రూపాయలు వెళ్తుందని టీవీలో చెప్పడం. మరి అది వెళ్తుందో లేదో నాకు తెలీదు. కానీ చిన్న రైతులకు మాత్రం ఇస్తే చాలా బెస్ట్ అండి. 5 ఎకరాల లోపల ఉన్నోళ్ళకి ఇస్తేనే మంచిది. 5 ఎకరాల పైన ఉన్నోడికి ఇస్తే బాగోలేదండి. 10 సంవత్సరాలు రూల్ చేసిన కేసీఆర్ గారిని గద్దె దించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ప్రజల తీర్పు అండి అది ఎవరే కాదు. ఇప్పుడు మనం ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అంటే, ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వాన్ని నడిపినట్లుగా. కానీ ఎవరిని రానివ్వకుండా దగ్గరని ఎమ్మెల్యేలని ఎంపీలని ఎవరిని దగ్గర రానివ్వకుండాను ఇచ్చేసుకుంటే అది పద్ధతి కాదు. చీఫ్ సెక్రటరీని ఇప్పుడు చెప్పాలంటే ముఖ్యమంత్రి మీద ఎక్కువ అథారిటీ ఎవరిదంటే చీఫ్ సెక్రటరీ, సిఎస్. వాళ్ళు అసెంబ్లీలోని ఏ జీవోనా పాస్ చేస్తారు అంటే పాస్ చేసిందాకే. కానీ జీవమే సంతకం పెట్టింది ఎవరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెడతాడు. ఐఏఎస్ ఆఫీసర్కి అధికారం ఉంది, కానీ ముఖ్యమంత్రి నేను ఆ రాష్ట్రం అంతా ఏలోని కానీ నాకలే సంతకం ఎందుకు వాల్యూ లేదు? ఆయనకి వాల్యూ ఉండదు. ఇంకేంటంటే ప్రజల మనిషి, ఈయన ప్రభుత్వం మనిషి. ఈయన 60 సంవత్సరాలుగా చచ్చిన దాకా కూడా ఈయనకి జీతం ఇస్తారు. వాళ్ళకి ఇవ్వరు కదా. నెక్స్ట్ ఈ పెన్షను, ఇప్పుడు ఎన్జిఎస్కి పెన్షన్ తీసేశారు. వీళ్ళు ఎవరు రాజకీయ వ్యక్తులకి పెన్షన్ ఆ పెన్షన్ తీసి అదే పెన్షను రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి అందరికీ ఇస్తే బాగుంటుంది. ఇంకేదంటే ఒక్కొక్కరు ఇప్పుడు భార్య భర్త ఉంటారు, వాళ్ళకి పిల్లలు ఉండరు. పిల్లలు ఉండేటప్పుడు భర్త ఉద్యోగం చేస్తాడు. భర్త ఉద్యోగం చేసిన తర్వాత భర్త చనిపోతాడు. భర్త చనిపోయిన తర్వాత భార్య సంగతి ఏంటి? ఆవిడ పని చేయలేదు, ఏమీ చేయలేదు. అలాంటప్పుడు ఆవిడకి ఎలాగ ఇచ్చేస్తారు? ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పరిపాలన ప్రజెంట్ అయితే బాగుందంటారు ఇక్కడ తెలంగాణలో? ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే ఉంది. ఓకే, థ్యాంక్స్. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్,
మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.